మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. చల్లటి సాయంత్రం వేళ నోటికి రుచిగా స్నాక్స్ ఏమైనా తిందామని ఇటు వచ్చానండి. పొదిలి రోడ్లో ఉన్నాను. ఇక్కడ చాలా మందిని అడిగాను ఎక్కడ టేస్టీగా స్నాక్స్ బాగుంటాయి అని. చాలా మంది చెప్పారు ఇక్కడ శ్రీరాములు అన్న దగ్గర మసాలా బండి చాలా బాగుంటుంది, అందులో మామిడికాయతో చేసే మసాలా, జీడిపప్పుతో చేసే మసాలా ఇంకా సూపర్ గా ఉంటుంది అని చాలా మంది చెప్తున్నారు. మరి అంతమంది చెప్పినప్పుడు మనం కూడా వచ్చి టేస్ట్ చేయాలి కదా. మసాలా బండి దగ్గర రవ్వలడ్డు తీసుకున్నారు కదా, టేస్ట్ ఎట్లా ఉంది? బానే ఉంది. ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? అంతా 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి రవ్వలడ్డు టేస్ట్ ఏమన్నా మారిందా? అట్లాగే ఉంటది. ఇక్కడికి వచ్చి ఇంకా ఏమేమి తింటుంటారు? బజ్జీ మసాలా, పల్లీ మసాలా, అటుకుల మసాలా అన్ని తింటాం. మీరు ఒక్కలే వస్తుంటారా, ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తారా? ఫ్యామిలీ తోటి ఏం ఫ్రెండ్స్ తో వస్తే ఫ్రెండ్స్ తో వచ్చి టైం పాస్ చేస్తారా? వస్తాం అంతే. నమస్తే సార్. నమస్తే మేడం. ఇక్కడ బొరుగు మసాలా తింటున్నారా కదా? అవును మేడం. ఏం తింటున్నారు మీరు? బొరుగులు బజ్జీ మసాలా మేడం. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది మేడం. ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటారు? నేను సంవత్సరం నుంచి తింటున్నా. అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాం. అప్పటికి ఇప్పటికి ఏమన్నా టేస్ట్ ఏమన్నా మారిందా? ఏం మారలేదు, బాగుంది మేడం. అలాగే ఉంది. ఇంకా ఇక్కడ మీకు ఏమేమి ఇష్టం? అటుకుల మసాలా, బజ్జీ మసాలా అన్ని బాగానే ఉంటాయి. వీళ్ళు పెట్టిన ఐటమ్స్ అంతా బాగానే ఉంటాయి. మంచిగా మీరు అడిగినట్టు చేసిస్తుంటారా? మంచిగానే చేస్తున్నారు మేడం. అడిగినట్టుగానే ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. నమస్తే సార్. చెప్పండి అమ్మా. మీరు ఏ మసాలా తింటున్నారు? ఇది బొరుగుల మసాలా అమ్మా, చాట్ మసాలా. బాగా టేస్టీగా ఉంటుందా? బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2-3 years నుంచి వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటికి టేస్ట్ అట్లాగే ఉంటుంది. సేమ్ ఉంది. వచ్చిన కస్టమర్స్ ని మిమ్మల్ని బాగా చూసుకుంటారా? మాట్లాడటం గానీ ఇబ్బంది లేదు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారా? శుభ్రంగా నీట్ గా చేస్తారు, విత్ క్వాలిటీ. టేస్ట్ అవన్నీ బాగుంటాయి. అన్ని బాగుంటాయి, ఇబ్బంది లేదు. ఈ శ్రీరాములు ఎప్పటి నుంచి బండి పెడుతున్నారు? 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అప్పటి నుంచి బిజినెస్ బాగుంది. పర్వాలేదు. ఎన్ని రకాల మసాలా దొరుకుతాయి మీ దగ్గర? 10 రకాలు ఉంటాయి. ఏమేంటి? బొరుగుల మసాలా, బజ్జీ మసాలా, అటుకుల మసాలా, అటుకుల బజ్జీ, జీడిపప్పు మసాలా, టమాటా స్లైస్, కేరా స్లైస్, మామిడికాయ మసాలా, పెసలు. బాగా కస్టమర్స్ వస్తుంటారా? వస్తుంటారు. టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ పర్వాలేదు. నేను చెప్పే పని లేదు, కస్టమర్ వాళ్ళకి తెలుస్తుంది. కస్టమర్ కనుక్కోండి. క్వాలిటీ ఎట్లా ఇస్తారు? క్వాలిటీ విమానంగా ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. రోజుకి ఎంత వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు? 3 గంటల నుంచి నైట్ 10 దాకా. నైట్ 10 గంటల దాకా. 10 గంటల దాకా. క్వాలిటీ గానీ టేస్ట్ గానీ ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ, క్వాంటిటీ, పేరు రాసే చూడండి ఒకసారి. పార్సల్ ఎక్కువ పోతాయి నాకు. వచ్చిన కస్టమర్స్ ఎట్లా రిసీవ్ 30% తినేది 70% పార్సల్ వెళ్తాయి. వచ్చిన కస్టమర్స్ ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏం పర్వాలేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. ఏం అడిగినా చేస్తూనే ఉంటాం. వాళ్ళు నిలబడగలిగితే మేము ఎంత ఓపికతో నీయగలుగుతాం. మాకు ఇబ్బంది ఏం లేదు. పెరుగు ఉంటుంది, ఎనీ టైం పెరుగు చెట్టు ఉంటుంది. ప్రతి ఒక్క మసాలాకి పెరుగు వేసుకుని తింటుంటారు. బాగా టమాటాకి బాగా పోద్ది పెరుగు. అది ఏది ఎక్కువగా హైలైట్? బాగా బజ్జీ ఎక్కువగా తింటుంటారు. బజ్జీ, అటుకులు బాగా హైలైట్. టమాటా 3 రకాలు బాగా హైలైట్. అవి ఎక్కువగా తింటుంటారు. 10 నిమిషాలు లేట్ అయినా కానీ తింటుంటారు బాగా. లడ్డు, పెసర రవ్వ లడ్డు. రవ్వ లడ్డు బాగుంటుంది, పెసర ఉంటుంది. ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు డబ్బు అయిపోతాయండి. ఇంకా ఏమేమి స్పెషల్ దొరుకుతాయి? ఇప్పటికైతే అదే ఉన్నాయండి. రవ్వ లడ్డు స్పెషల్. మనకు రోజుకు 1 డబ్బు అయిపోతాయి. మసాలా మాత్రమే దొరుకుతుంది, మసాలా ఫేమస్ అన్నారు కదా, రవ్వ లడ్డు కూడా ఉంది. రవ్వ లడ్డు ఫేమసా? అన్ని ఆట ఉంటాయి కాబట్టి ఒకటి స్వీట్ అండి. మసాలా అంతా ఆటు ఉంటది కాబట్టి ఒక స్వీట్ ఎవరన్నా తినాలనుకుంటే అది ఒకటే చేస్తాం. వేరే మీరు ఓన్ గా చేస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఓన్ మేమే చేస్తామండి. ఓన్ చేస్తాండి. ఇంట్లో చేస్తారా? ఇంట్లో ఓన్ మేమే చేస్తాం. ఎవరు చేస్తారు? ఇద్దరు చేస్తాం. మా ఆడవాళ్ళు కానీ నేను కానీ ఇద్దరు ఎవరి మీద చేస్తాం. అది బాగా ఫేమస్. బాగా ఫేమస్. ఆర్డర్ కూడా పోతుంటాయి, బయటికి ఆర్డర్లు అయిపోతుంటాయి. ఎక్కువగా ఎంత వరకు ఇస్తారు? ఎన్ని రోజుకి ఎన్ని అమ్మొచ్చు? మినిమం 100 పోతాయండి. రోజుకి 100 పోతుంది. 100 లడ్డు పోతుంటది. ఇంకా ఆర్డర్ బట్టి చేసిస్తాం. ఆర్డర్ క్యాటరింగ్ చేస్తా అండి. ఫంక్షన్లకి చేస్తా. మీరే తయారు చేసి ఇస్తుంటారు? ఇస్తుంటాం. మసాలా కూడా పెళ్లిళ్ళకి క్యాటరింగ్ చేస్తాం.